సావిత్రి పూలే గారి ఆశయాలను కొంచెం మీరే జరుగురు సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను కొంచెం జరుగురు ఇట్లా రాని సాధిస్తాం. సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను జోహార్ 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 సాధిస్తాం. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిస్తాం. సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను దేశంలో ఒక విద్యా విప్లవాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో చదువు ఉంటేనే మనిషికి ఆత్మగౌరవం వస్తుందని చెప్పేసి, చదువుకుంటేనే మనిషిలో మానసిక పరివర్తన వస్తుందని చెప్పేసి బలంగా నమ్మి తమ జీవిత కాలం అంతా కూడా అనేకమైనటువంటి 42 పాఠశాలను పెట్టి ఆ పాఠశాల ద్వారా ప్రధానంగా ఈ దేశంలో దళితులకు బలహీన వర్గాలు విద్యనందించి వారి జీవిత అభ్యున్నతి కోసము నిరంతరం కృషి చేసినటువంటి పెద్దలు సావిత్రిబాయి పూలే గారి 190వ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్మూర్లో అన్ని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూరు డివిజన్ అధ్యక్షులు లింగ సుదర్శన్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. నేడు సావిత్రిబాయి పూలే గారి 190వ జయంతి ఉత్సవాన్ని ఆర్మూర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు మహిళలు చైతన్యవంతులు కావాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారు ప్రతి ఒక్క స్త్రీని బయటకు తీసుకొచ్చి వారికి చదువు నేర్పించి అభ్యున్నతికి పాటుపడ్డారు. అలాంటి సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం ఇక్కడ స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వర్గాలకు చెందినటువంటి ఉద్యమకారులంతా కూడా ఏ అంబేద్కర్ చౌరస్తాలో మన కళ్ళ ముందర భీమా కోరేగావ్ అమర్ల స్థూపం ఉన్నది. ఆ స్థూపం ముందు మనందరూ ఒక ప్రతిజ్ఞ చేసినాం. ఎందుకు 1818లో ఏ మనధర్మ శాస్త్రం అయితే మనందరికీ ముందుకి చూపించి మనల్ని భక్తుల కన్నా హీనంగా చూసిందో ఆ యొక్క స్థితిని బద్దలు కొట్టడానికి 100 మంది 500 మంది మహర్యోధులు ఆ రోజు భీమా కోరేగావ్ స్థూపంలో పూనా తీసుకోవాలని చెందినటువంటి బాధ్యతలు సైన్యాలపైన యుద్ధం చేసి మొత్తం కూడా మనధర్మానికి వ్యతిరేకంగా చేసినటువంటి రోజు ఆ పోరాట ఫలితంగానే మాకు చదువుకునే అవకాశం కలిగింది. సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ఆవశ్యకత మాకు కలిగిందని చెప్పేసి పెద్దలు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గారు అన్న సందర్భాన్ని కూడా మీరందరూ గుర్తు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజులకు మహిళల్లో స్వాతంత్రం లేదు. మహిళలంటే కేవలం పురుషాధిక్య సమాజం లోపల పురుషులకు ఒక సెక్స్ చేసేటువంటి ఒక విలాసవంతమైనటువంటి వస్తువుగా చూస్తున్నటువంటి ఆ సందర్భం లోపలనే ఆమె మనుధర్మ శాస్త్రానికి విరుద్ధంగా ఏ పూలే గారైతే తన భర్త అడుగుజాడల్లో నడిచి తన భర్త లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించి ఆ యొక్క మహాపుణ్యమూర్తి తాను అక్షరాలు తాను దిద్దినటువంటి అక్షరాలు తన లోపల ఉంచుకోకుండా ఈ దేశంలో అక్కడుగా ఉన్నటువంటి అణగారిన కులాలకు, దళిత కులాలకు చెందినటువంటి మొత్తము ఈ బ్రాహ్మణ ఆదిత్య సమాజము ఏదైతే ఇవాళ మనిషిని పూర్తిగా మనిషి కంటే కూడా అధమంగా ఉన్నటువంటి స్త్రీని మేల్కొల్పాలని చెప్పేసి పరితపించిందో అట్లాంటి వ్యక్తి ఇవాళ మొత్తం కూడా దళిత బాలబాలికల కోసము తన జీవిత పర్యాంతం కూడా పోరాటం చేసి మొత్తము 42 పాఠశాలల్ని నిర్మాణం చేసి వారికి విద్యను నేర్పించి విద్య ద్వారానే మానవ మేధస్సులు వికసిస్తాయని చెప్పేసి, విద్య ద్వారానే ఈ సమాజంలో ఉన్న అంతరాన్ని మనం తొలగిస్తామని చెప్పేసి, విద్యే మొత్తం కూడా సమాజ సంఘటిత మార్పుకు చేస్తుందని చెప్పేసి తెలంగాణకి అంతగా పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి తన భర్త మహాత్మా జ్యోతిబా పూలే ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఆమె అందిపుచ్చుకుంటూనే తన భర్తతో కలిసి నడిచినటువంటి గొప్ప సహధర్మచారిని ఎవరైనా ఉన్నంటే ఇతను సావిత్రిబాయి పూలే గారి విషయాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇవల్ల వారు చేసినటువంటి పోరాటం చాలా ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పారు, స్త్రీ విముక్తి కోసం, మహిళా సాధికారిత కోసం, బాలబాలికల విద్యా హక్కుల కోసం, యోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటం చేసినట్టు చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా గుర్తు చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషం. ఇలా పాలన అన్నట్టు ఖచ్చితంగా కూడా ఈ తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో కూడా
తప్పనిసరిగా ఆ మహానుభావురాలి యొక్క జీవిత చరిత్రను పోరాటాన్ని తప్పనిసరిగా పెట్టాలని చెప్పేసి ఈ ఆర్మూర్ ప్రాంతం నుంచి మనం డిమాండ్ చేయాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇవాళ మనం చేసినటువంటి పోరాటాలు అట్లాగే అనేక మంది ఉపాధ్యాయ సంఘాలు బహుజన టీచర్స్ ఫెడరేషన్తో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి సామ్యవాదులు అభ్యుదయవాదులు అందరూ కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఇలా సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా టీచర్స్ డేగా జరపాలని చెప్పేసి నిన్న వారు ప్రకటించడం కూడా ఇది బహుజన వర్గాల పోరాటంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ మహనీయురాలి పోరాటాన్ని కేవలం ఒక గంట సేపటి లోపల పెట్టడమే కాదు, ఇప్పటి నుండి ఇక్కడికి వచ్చినటువంటి సంఘాలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరు కార్యక్రమం తీసుకున్నా మనం అందరం కూడా ఒక్కో సంఘం ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ మనం దీన్ని ఏదో నడి కూడలిలో 4 మాటలు మాట్లాడిపోకుండా దండేసి దండం పెట్టుకొని ఫోటో దిగిపోకుండా మనం అందరం కూడా ఆ భావజాల విశృతి కోసము ఈ సమాజ పరివర్తన కోసము చైతన్యం కోసము మనం అందరం పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అట్లాగే రాజకీయాల్లో కూడా ఇలా చాలా మొన్ననే పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి, రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో కూడా మన ప్రాతినిధ్యం పెరగడానికి మనం ఏ విధంగా మన వర్గాల నుంచి మనల్ని నాయకులుగా తయారు చేద్దామనేటువంటి దానిపైన కూడా అందరూ దాని మీద ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి చాలా కాలాతీతమైనా కూడా ఇంత ఓర్పుగా మీరందరూ ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని ఇక్కడ వెచ్చించి మహనీయుల పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీరందరూ మాట్లాడినటువంటి మాటలకు తీర్పు మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దేశాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరి ఇంతటితో ముగిసిందని చెప్పేసి సోదరుడు ప్రదీప్ చెప్పినట్లు నెక్స్ట్ మనం ఏదైతే సావిత్రిబాయి పూలే సందర్భంగా ఆమెకు ఆర్మూర్ డివిజన్లో ఉన్న అన్ని దళిత సంఘాలు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఈరోజు ఎలాంటి సదుపాయం లేని పరిస్థితులలో ఆనాడే 1848 ఆ సంవత్సరంలోనే ఆమె మొట్టమొదటిగా మహిళా ఉపాధ్యాయురాలుగా మరి ఎంతోమంది మహిళలకు ఆనాడు ఆమె ఎన్నో దాడులకు గురవుతూ కూడా ఆమెను ఎంతో అవహేళన చేస్తూ కూడా ఆమె త్యాగపూరితంగా ఈరోజు ఎన్నో ఒక ఉపాధ్యాయురాలుగా ఒక బడిని ఏర్పాటు చేసి మహిళల విద్య కోసం కృషి చేస్తూ ఉంది. 195 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా మరి ఈనాడు విమానం నడిపే స్థాయికి వచ్చినా కూడా ఇంకా ఆమె ఆశయాల్లో ఒక్కరు కూడా ఆమె ఆశయ సందర్భంగా ఏనాడు కూడా ఒక సంఘంని కానీ ఒక ఉపాధ్యాయురాలుగా ఒక పాఠశాలను ఏర్పడలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. బ్రాహ్మణ భావజాలంలో ఎలాగైతే కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు విద్యా వ్యవస్థ ఉందో దాన్ని మరి మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆమె చరిత్రను ఖచ్చితంగా పాఠ్యాంశంలో చేర్పించే విధంగా మన పోరాటం కొనసాగించాలి. అలాగే ఖచ్చితంగా ఇప్పుడున్న పిల్లలకు కానీ మరి ఆమె చరిత్ర తెలిస్తే ఇవాళ ఎవరి ద్వారా ఇవాళ మనకు విద్య అందుతుంది అన్న దాన్ని ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకునే అవకాశం కల్పించే విధంగా దళిత సంఘాల పోరాటాలు ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవాలని సమాజంలో 51% ఉన్నటువంటి మహిళలందరికీ ఈరోజు ఒక పండగ దినంగా నేను భావిస్తాను. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు అని చెప్పి 18వ శతకంలో జరిగినటువంటి ఘోరాలు అకృత్యాలకు దీటుగా నిలిచినటువంటి వీరవనిత శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినం 1931 జనవరి 3 నాడు పుణే జిల్లాలోని నాయగావ్ తాలూకాలో జన్మించినటువంటి నా తల్లి సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ మరియు మా యొక్క అన్నదమ్ములైనటువంటి ఓయూ స్టూడెంట్ నేత అయినటువంటి ప్రమోద్ గారికి మరియు నా ఆత్మబంధు నా అన్న ఈ ఏరియాలో ఒక వీరుడుగా వెలుగొందుతున్నటువంటి మా సురేష్ అన్నతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పులి గంగాధర్ అన్న, రామచందర్ అన్న, నారగౌడ్ అన్న, సీను, వినోద్ మరియు మా అన్నదమ్ములు శేఖర్, శ్రీనివాస్ గౌడ్, మా తమ్ముడు రాజు, మరియు గణేష్, రాంప్రసాద్ అన్న, వెంకటన్న మరియు మన మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు
సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బహుజన బలహీన వర్గాలకు సంబంధించి మహిళల పట్ల వివక్ష, అలాగే వారిని అణచివేత ధోరణి 18వ శతాబ్దంలో జరిగింది. ముందుగా ఆంగ్లేయులు ఈ దేశానికి వచ్చిన తర్వాత పుణేలో ఈ యొక్క అణచివేత ధోరణి స్టార్ట్ చేసిన తర్వాత మహిళలకు హక్కులు లేవు, మహిళలకు ఆస్తి హక్కు లేదు, మహిళలకు చదువు హక్కు లేదు, మహిళలకు స్వేచ్ఛగా ఉండాల్సిన పరిస్థితులు లేనటువంటి ఒక హీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక ధృవతార, ఒక వెలిగినటువంటి సావిత్రిబాయి గారు తన యొక్క ధైర్యం పటిమతోని ముందుగా స్త్రీలకు ఖచ్చితంగా విద్య అవసరము, అలాగే వారి యొక్క హక్కులు కానీ వారి యొక్క స్వాతంత్రానికి బీజం వేసినటువంటి వారు చాలా గొప్పవారు. ఎందుకనంటే అప్పుడు ఉన్నత వర్గాలు మాత్రమే చదువులో కానీ ఇంకా వేరే దాంట్లో కానీ, అది కూడా మగవాళ్ళకే ఉండే ఆ స్వామ్యం. కానీ స్త్రీలకు కూడా ఎందుకు ఇంత భూమి లాంటి ఎంతో ఓపికతో ఉన్నటువంటి తను ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని పిల్లల్ని తన జాతిని మొత్తం పెంపొందించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అంతటి గొప్ప మహనీయురాలికి స్త్రీకి విద్య ఎందుకు అవసరం లేదు అని చెప్పి గట్టిగా పోరాటం చేసి తను ఒక స్కూల్ ని స్థాపించి అందులో ఆడపిల్లల్ని రప్పించి ఏర్పాటు చేస్తున్న తరుణంలో చాలా ప్రతిబంధకాలు, చాలా అంకుశాలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేసినటువంటి అప్పటి యొక్క సమాజానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా నా యొక్క జాతికి కంపల్సరిగా విద్య, అలాగే వారి యొక్క మేధస్సు చాలా గొప్పది, ఓపిక చాలా గొప్పది. ఈ సమాజంలో 51% ఉన్నటువంటి వారికి ఎందుకు ఇటువంటి హక్కులు కానీ ఈ యొక్క స్వేచ్ఛ దొరకద్దు అని చెప్పి పోరాటం చేసినటువంటి తనకు మేమందరం కూడా ఈరోజు నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తి ద్వారానే ఈరోజు మహిళలకు 33% కానీ, అలాగే ఆస్తి హక్కు కానీ, లేదంటే విద్యా హక్కు కానీ, స్వాతంత్రము, స్వేచ్ఛ, ఈరోజు స్త్రీ అంటేనే ఒక వీరనారిగా ఉన్నటువంటి ఈ తరుణం మా భారతదేశంతో పాటు ప్రపంచానికి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి వారికి, వారి యొక్క భర్త అయినటువంటి పూలే గారికి కూడా మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ వారిని స్మరణ చేసుకుంటూ, వాస్తవంగా ఈరోజు ఉన్నతమైన వర్గాలు ఇప్పటికీ అప్పటికి కూడా మమ్మల్ని అణగదొక్కాలని, మమ్మల్ని హేళన చేయాలని, అవమానపరచాలని, ఇబ్బందులకు గురి చేయాలని పెత్తందారి వ్యవస్థ, అలాగే ధనవంతులు, బలవంతులు కంపల్సరిగా వీళ్ళను రానియద్దు, రాజ్యాధికారంలోకి వస్తే మనకు రేపటికి రైతుందని చెప్పి తూతూ మంత్రంగా మాకు ఇచ్చినటువంటి ఏదైతే హక్కులను కాలరాస్తున్నారో తను చూపిన బాటలోనే ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాంట్లో చైతన్యం వెలిగింది. కంపల్సరిగా స్త్రీలకు విద్యను, ఉద్యోగాలను, వారి యొక్క స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ అన్నిటిని కూడా ఇచ్చినటువంటి సావిత్రిబాయి గారు నిజంగా ధన్యురాలు. భారతదేశం మొత్తం కూడా కొంతమందికి వారి పేరు తెలియకపోయినా తెలిసినా కానీ ఈ యొక్క ఫలాలన్నీ కంపల్సరిగా వారు ఇచ్చినాయి అని చెప్పి నేను అంతా భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నా యొక్క యూత్, ఫ్యూచర్ లో భవిష్యత్తు ఉన్నటువంటి యువత కూడా 100% వారిని గుర్తు తెచ్చుకోవాలంగా వారి యొక్క స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, వారి యొక్క సమానత్వ స్వేచ్ఛ, సమతాభావం, వారికి ప్రతి దాంట్లో భాగస్తులు అండ్ మంచి మేధస్సు, అలాగే మంచి ఐడియాస్ ఇచ్చేటువంటి స్త్రీలను కూడా జనజీవన స్రవంతిలో కింది స్థాయిలో పక్కనే ఉంచాల్సినటువంటి ఆ స్వామ్యాన్ని పక్కన పెట్టి సమాజ నిర్మాణంలో వారు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ, అలాగే గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఈరోజు ఈ స్థాయికి రావాలనంటే ప్రతి వ్యక్తి విజయం కనుక కంపల్సరీ ఒక స్త్రీమూర్తి ఉంటది. ఈరోజు మహిళల విజయం కనుక కూడా తనే ఉంది, మగవారి విజయం కనుక కూడా మన తల్లి, అక్క, చెల్లెలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆర్థిక స్వేచ్ఛ, విద్యా స్వేచ్ఛ, విద్యా హక్కు మన భారతదేశంలో మంచిగా ఒక లెవెల్ టు లెవెల్ తీసుకురావడానికి కారణమైనటువంటి తనను ఈరోజు మేమందరం స్ఫూర్తిగా తీసుకొని ఫ్యూచర్ లో కూడా మా యొక్క రాజ్యాధికార దిశగా, అలాగే మా యొక్క హక్కులు, అలాగే మా బాధ్యతలను విస్మరించకుండా నైతిక విలువలు, ధర్మాన్ని అనుసరించి ఫ్యూచర్ లో ప్రతి ఒక్క మహిళను గౌరవిస్తూ, అలాగే మా యొక్క భవిష్యత్ తరాన్ని నిర్మాణం చేసుకుంటామని నా బహుజన బిడ్డలందరూ కూడా తరఫు నుంచి కూడా వారి ముందు మేము ప్రమాణం చేసి ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఇంకా మేమేమనుకుంటున్నామనంటే స్త్రీల యొక్క స్థితిగతుల్ని మార్చినటువంటి తన పేరు మీద మహిళా దినోత్సవాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏదైతే చేసినాయో దీన్ని మన అందరం కూడా స్మరించుకొని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలని, మరిన్ని విజయాలు మన భారతదేశంతో పాటు బలహీన వర్గాలు, బహుజనులు కూడా రావాలని, అధికారంలోకి 54, 58, 60% ఉన్నటువంటి మొత్తం కలిపి 90% ఉన్నటువంటి వ్యక్తులకు 10% లోపల ఉన్న వ్యక్తికి 90% చట్టసభల్లో ఉన్నటువంటి ఈ వైరుధ్యాలను, ఈ యొక్క తేడాలను ఖచ్చితంగా మనం రూపుమాపుకొని
100% మేమెంతో మాకంతా అనే యొక్క దిశగా చేరుకోవాలని ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై మనందరికి కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ ఫౌండేషన్ తరఫున మేము వారికి నివాళులు అర్పిస్తూ వెళ్తాం. థ్యాంక్ యూ. Thanks for watching. Like, share and subscribe.